అయ్య బాబోయ్, దోలు తీరిపోతుంది. అయ్య బాబోయ్, అమ్మమ్మ నానమ్మ ఈ వాకింగ్ ఎవడు కనిపెట్టాడు రా బాబోయ్. అమ్మ, దోలు తీరిపోయింది. అరే ఏంట్రా కొత్తగా వాకింగ్లు? ఇదిగో టిఫిన్ తీసుకో. టిఫిన్ వద్దమ్మా, నాకు గ్రీన్ టీ పెట్టు, అలాగే స్నానానికి హాట్ వాటర్ కూడా పెట్టు. ఏంట్రా కొత్తగా చేస్తున్నావు? బానే ఉందా ఒంట్లో? బానే ఉంది. కొత్త వాళ్ళు లైఫ్లోకి వస్తున్నప్పుడు కొత్తగా చెయ్యాలి కదా డార్లింగ్. డార్లింగా? కొత్త వాళ్ళ? ఓహో, కాబోయే పెళ్ళంగారు చెప్పారా? నీకు కాబోయే కోడలు గారు కూడా. అప్పుడే చెప్పిన మాట వినేదాకొచ్చిందన్నమాట విషయం. మరి పెళ్ళెప్పుడో? అవుతుందిలే అమ్మా, నువ్వు వెళ్ళి గ్రీన్ టీ పెట్టు, నాకు స్నానానికి హాట్ వాటర్ కూడా పెట్టు పో. సరే. వీడింతలా ప్రేమిస్తున్నాడు, వీళ్ళిద్దరికీ పెళ్ళయ్యేలా చూడు సాయినాథా. ఏ అంజలి ఫోను? హలో, చెప్పు అంజలి. ఈరోజు మా అమ్మ నాన్న వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ. లంచ్కి ఇక్కడికే వచ్చేయండి. మీ అమ్మగారిని కూడా తీసుకురండి. అలాగే మీ ఫ్రెండ్ సందీప్ వాళ్ళ ఫ్యామిలీని కూడా తీసుకురండి. అంజలి, నీకు తెలియడంలా పిలవకుండానే భోజనానికి వెళ్తాం. అలాంటిది నువ్వు పిలుస్తున్నావు, చూసుకోమళ్ళా. ఏం లేదు, వస్తున్నాం. సందీప్ని తీసుకొని వస్తా, అమ్మని తీసుకొని వస్తా. బాయ్. అయితే పిచ్చి పిల్ల, నేనంటే క్రేజ్. కూర్చోండి. నమస్తే అండి. నమస్తే. బాగున్నారా? బాగున్నాను. అంజలి లేదండి? లోపల ఉంది. అమ్మా అంజలి, అమ్మా. ఒక్క నిమిషం. ఓకే అంకుల్. హలో, చెప్పండి. అరే బావా, బర్త్డే అన్నావు, కేకులు గట్రా ఏమీ లేవేమిట్రా? రేయ్, ఇది వెడ్డింగ్ యానివర్సరీ రా. ఓహో, అయితే నాన్ వెజ్ ఉంటుందా మరి? నన్ను తినరా, నన్ను తిను. నేనేదో అంజలితో మాట్లాడదామని వస్తే నువ్వు నీ ఓవర్ యాక్షన్. వేస్ట్ బావా, ఇదంతా జరగదు. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటుంది, నువ్వు నవ్వించలేవురా. అందుకనే కదరా నిన్ను తీసుకొచ్చింది. ఓహో, అలా వచ్చావా? రా అంజలి, కూర్చో. ఏంటి అంజలి అంత డల్గా ఉన్నావు? పొద్దున్నుంచి ఏం తినలేదా? అదే బావా, మధ్యాహ్నం నాన్ వెజ్ కదా, గట్టిగా గుద్దేద్దామని అంజలి పెద్ద ప్లానే వేసింది రోయ్. చూసావా, నవ్విచ్చేశాను. నవ్వితే ఎవరు నవ్వించాలరా? నువ్వేలేరా బాబు, ఆ స్వతంత్రం కూడా లేకుండా పోయింది మాకు. అది లిమిట్స్ లో ఉండు. అంజలి, వెళ్దాం పద, లంచ్ చేద్దాం. నాకు తినాలని లేదు. రే, నాన్ వెజ్ రా, వేడివేడిగా ఉందిరా, చల్లారిపోద్ది, తిందాం పదండ్రా. నువ్వు ఆగు. అంజలి, ఏం కాదు, నేను చెప్తున్నాను తిను. మీరు తినేలాగా లేరురా, నాకు ఆకలేస్తుంది. పైగా అందులో చికెను. అసలు ఏమైంది అంజలి? నేను కాలేజ్లో ఉన్నప్పుడే అమ్మ నన్ను వదిలేలిపోయింది. అప్పటి నుంచి నాకు నాన్నే అన్నీ. ఇన్ని పెళ్లి సంబంధాలు ఎందుకు రిజెక్ట్ చేశానో తెలుసా? వచ్చిన వాళ్ళందరూ ఒకటే ప్రశ్న, పెళ్లి తర్వాత మీ నాన్న ఎక్కడుంటారు అని. నేను చెప్పేశా, నాతోనే ఉంటారు అని. అందుకే ఎన్ని మ్యాచెస్ రిజెక్ట్ చేయాల్సి వచ్చింది. మా నాన్న వయసులో ఎదిగితే నాకు కొడుకు అవుతాడు, కానీ బరువు అవ్వడు. బాగా చెప్పావు అంజలి, మన పేరెంట్స్ని మనమే బాగా చూసుకోవాలి. నువ్వు మా నాన్నని యాక్సెప్ట్ చేస్తావా మనతోనే ఉంటే? అంజలి, నిన్ను యాక్సెప్ట్ చేస్తున్నావంటే నీలో మంచిని చెడుని నీతో ఉన్నన్నింటినీ మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేస్తున్నా అని. బాబు శ్రీను, ఇలా రా. వస్తున్నా అంకుల్.